నరఘోష, నరపీడ, కనుదృష్టి తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే, తద్వారా సిరి సంపదలు కలగాలంటే ఏం చేయాలో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ కాయల్ని గరుడ ముక్కు కాయలని అంటారు. ఇవి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలిసిన కాయలేవి. ఈ యొక్క గరుడ ముక్కు చెట్లు మనకి ఎక్కువగా ఊరు బయట శివారు ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే అడవి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలా తక్కువగా మాత్రమే ఈ మొక్కలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ గరుడ ముక్కు కాయల మొక్కలు అనేవి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కాయలు అనేవి తెలుసు. ఈ గద్ద ముక్కు ఏ విధంగా ఉంటుందో ఆ ముక్కు మాదిరిగా వీటి యొక్క చివర్లో ఉంటాయి ఈ కాయలు. ఇవి ఎండినప్పుడు నల్లగా ఉంటాయి. ఇవి మనకి శీతాకాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి గరుడ ముక్కు కాయలు అనేవి. వీటికి చాలా ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ గరుడ ముక్కు కాయలను ఉపయోగించడం ద్వారా నరఘోష, నరపీడ, కనుదృష్టి, పిశాచ బాధలు